పొడుగు జుట్టు అంటే చాలా ఇష్టం. కానీ జుట్టు అస్సలు పెరగట్లేదు అని బాధపడే వాళ్ళందరికీ ఈ యొక్క వీడియో మీకు బాగా ఉపయోగపడుతది. సో, వీడియోని ఫుల్‌గా చూసేసి లైక్ చేయండి. హలో! హాయ్! అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనొక వీడియో టాపిక్ ఏంటి అంటే జుట్టు గురించనమాట. ఈ రోజుల్లో అందరూ బాధపడేది జుట్టు ఊడిపోతుంది అని చాలామంది బాధపడుతూ ఉంటున్నారు. అలాగే నాకు కమెంట్ బాక్స్‌లో కూడా చెప్తూ ఉన్నారు. "మీ జుట్టయితే చాలా పొడుగ్గా ఉంటది కదక్క! మాకు కూడా ఏమన్నా టిప్స్ చెప్పరా? మా జుట్టుని కూడా మేము పెంచుకోవటానికి మాకు ఏదన్నా టిప్స్ చెప్పండి" అని అడిగిన వాళ్ళందరికీ ఈ వీడియో బాగా హెల్ప్‌ఫుల్ అవుతదండి. నేనేం చెప్పాలనుకున్నానంటే ఈరోజైతే గనక జుట్టు మనకి చక్కగా పెరగటానికి మనము ఆయిలింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఎందుకు అంటే మనము రెగ్యులర్‌గా హెడ్ బాత్ చేసేస్తూ ఉంటాం. హెడ్ బాత్ చేసిన వాళ్ళం జుట్టు ఆరటానికి డ్రైయర్ అని వాడతాము. దాంతో పాటు హెయిర్ స్ట్రెయిట్‌నర్స్ అని వాడుతూ ఉంటాము. బయట పొల్యూషన్ ఉంటది. సో, బయటికి వెళ్తాము. ఎక్కువ ఎక్స్‌పోజ్ అయ్యేది హెయిరే. ఆహ్, సో, కాబట్టి హెయిర్‌కి యాంటీగా మనం ఇన్ని చేసేస్తూ ఉంటాము. జుట్టు మాత్రం ఊడిపోకూడదు అంటే ఎలా కుదురుతది చెప్పండి? కాబట్టి మనము ఆయిలింగ్ అనేది చేసుకుంటం వల్ల హెయిర్‌కి చక్కగా అంటే ఈ యొక్క స్కాల్ప్‌కి హైడ్రేట్‌గా ఉంచుతాము. అండ్ ఈ జుట్టు పెరగటానికి కూడా మనకి కొన్ని ఇంగ్రీడియెంట్స్ అనేవి చాలా అవసరం. ఆ ఇంగ్రీడియెంట్స్ అన్నీ మనకి ఆయిల్‌లో చక్కగా మనకి దొరుకుతాయి. ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడు ఈ యొక్క హెయిర్ ఫాలికల్స్‌కి మసాజ్ చేసుకుంటూ ఉండటం వల్ల హెయిర్ ఫాలికల్స్‌కి చక్కగా ఒక పోషకాలన్నీ అంది జుట్టు పెరగటానికి ఉపయోగపడుతూ ఉంటది. కాబట్టి హెయిర్ ఆయిలింగ్ అనేది మనం చేసుకుంటూ ఉండాలి. జుట్టుని కూడా చక్కగా కాపాడుతూ ఉంటది. కాబట్టి ఇంత ప్రొటెక్ట్ చేసి ఈ యొక్క హెయిర్ ఆయిల్ ఏంటి? ఏమేమి ఇంగ్రీడియెంట్స్ వాడాలి? ఇవన్నీ మనము తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైమ్ చూస్తే గనక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ మీరేది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో, ఇంకా లేట్ చేయకుండా ఒక పవర్‌ఫుల్ హెయిర్ ఆయిల్ ఏంటి అనేది చూసేద్దాం. ముందుగా అయితే గనక మనం ఆయిల్ తయారు చేసుకోవటం కోసం అని చెప్పి మనందరి ఇంట్లో ఉండే ఈ యొక్క మందార ఆకులనేవి తీసుకుంటున్నాను. సో, మందార ఆకులు అలాగే పువ్వులు కూడా మనము తీసుకోవాలి. మీరు ఒకవేళ ఒక 5, 6 ఆకులు తీసుకున్నారంటే ఒక 2, 3 పువ్వులన్నా మీరు తీసుకుంటే సరిపోతది. ఈ రేషియోలో తీసుకోవాలి. అసలు ఈ యొక్క ఆకులు, పువ్వులు, మందార పువ్వులు వాడటం వల్ల ఉపయోగం ఏంటి అంటే జుట్టు బాగా పెరగటానికి ఉపయోగపడతదండి. ఎందుకంటే ఇందులో అమైనో యాసిడ్స్ ఉంటాయి. సో, అవి చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది స్టిమ్యులేట్ అవ్వటానికి స్కాల్ప్‌కి హెల్ప్ అవుతూ ఉంటది. జుట్టు కూడా పెరుగుతదనమాట. అలాగే నేను కొన్ని గుప్పుడు మెంతులనేవి తీసుకున్నాను. మనకి మెంతులు కూడా ఏంటి అంటే డాండ్రఫ్ ఏమీ లేకుండా అండ్ అందులోనూ కాకుండా ఈ మెంతుల్లో మనకి ఎక్కువ ప్రోటీన్ అనేది దొరుకుతూ ఉంటది. హెయిర్ ఫాల్ లేకుండా సహాయం చేస్తూ ఉంటదనమాట. నెక్స్ట్ ఇక్కడ నేను కరివేపాకు అనేవి తీసుకుంటున్నాను. కరివేపాకు కూడా ఒక 3, 4 రెమ్మలైతే సరిపోతాయండి. ఆహ్, కరివేపాకు వల్ల ఏంటి ఉపయోగం అంటే ఇందులో ఉన్న న్యూట్రియంట్స్ వల్ల మనొక జుట్టు అనేది కొత్త జుట్టు రావటానికి ఉపయోగపడతది. అలాగే హెయిర్ గ్రోత్ చాలా బావుంటది. హెయిర్ ఫాల్ లేకుండా మనకి సహాయం చేస్తూ ఉంటది. అండ్ ఇందులో ఎక్కువ ఐరన్, విటమిన్ బి, సి ఇవన్నీ ఉండటం వల్ల హెల్తీ హెయిర్ గ్రోత్ అనేది మనకుంటదనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే ఫ్లాక్స్ సీడ్స్ చూపిస్తున్నాను. అవిసె గింజలు అంటాం కదా! అవి. ఇప్పుడు చాలా మందికి ఇవి తెలిసాయి. ఇవి డైలీ మీరు చక్కగా వేపుకుని ఒక గుప్పుడు తిన్నా కూడా మీకు జుట్టుకి ఆహ్, మంచిగా పెరగటానికి ఉపయోగపడుతూ ఉంటది. అలాగే కాకుండా ఇలాంటి ఆయిల్స్‌లో మనం వాడుతూ ఉంటే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఏమీ లేకుండా అంటే డాండ్రఫ్ అని, ఇచ్చీ స్కాల్ప్ అని, దురద రావటం గానీ, బట్టతల గానీ ఇలాంటివేమీ రాకుండా ఉండటానికి ఉపయోగపడుతూ ఉంటది ఫ్లాక్స్ సీడ్స్. ఇంక మనము ఆయిల్ తయారీ విధానం చూసేద్దాము. మనందరి ఇంట్లో ఉండే కొబ్బరి నూనె. మీరు ఏ కొబ్బరి నూనెైనా తీసుకోండి. అంటే లైక్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఉంటే అది చాలా బెస్ట్ అండి. ఇంక నేనైతే పారాషూట్ ఉంది ఇంట్లో. ఇంక నేను దీంతోని చూపించాలనుకుంటున్నాను. కాబట్టి ఇందులోకి మనము ఆయిల్ అనేది తీసుకొని లైక్ ఒక 250 గ్రామ్స్ కావచ్చు. అలా మీరు తీసుకున్న పదార్థాలను తగ్గట్టుగా మీరు ఆయిల్ అనేది తీసుకోవాలనమాట. నేను ఒక 1 కప్ దాకా అలా తీసుకున్నాను. సో, ఇక్కడేంటి అంటే మనం ఆల్రెడీ తీసుకున్న ఈ యొక్క మందార ఆకులు, పువ్వులు, కరివేపాకు, మెంతులు, అలాగే అవిసె గింజలు ఇవన్నీ మనము ఈ యొక్క ఆయిల్‌లో వేసేసి ఒక 10 మినిట్స్ అలా నానినా పర్లేదు. సో, అలాగా కొద్దిసేపు మనం నాననివ్వాలనమాట. ఇవన్నీ క్వాంటిటీస్ ఆయిల్ మీరు తీసుకున్న ఆయిల్‌ని బట్టి మీరు ఈ యొక్క క్వాంటిటీస్ అనేవి తీసుకోవాలి. ఈ పదార్థాలు ఇవన్నీ.
సో, మనము స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇది కొంచెం మనకి ఇలా బాయిల్ అవుతూ ఉండాలి. మనకు ఆయిల్ అనేది కలర్ చేంజ్ అవ్వాలండి. అప్పటి వరకు మనం ఆయిల్ అనేది ఇలాగే మరిగించుకుంటూ ఉండాలి. మనము ఇలా స్పూన్ పెట్టి చూస్తే మనకు కలర్ చేంజ్ అయ్యింది అని అనిపించిన ఆ టైంలో మనము స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న ఆయిల్ మనకి చక్కగా 45 డేస్ వరకు మనకి ఉపయోగపడుతూ ఉంటది. అండ్ అక్కడ ఆకులు, పూలు ఇవన్నీ మంచిగా కలర్ చేంజ్ అయిపోయింది. ఇంక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో, దాని తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనము ఈ యొక్క ఆయిల్ అనేది మనము ఇలాగ వడగట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఏదన్నా మీరు గ్లాస్ బాటిల్‌లో కావచ్చు, లేదు అంటే మీ దగ్గర ఏదైనా ఎంప్టీది ఏదన్నా ఉంటే గనక చక్కగా అందులో మీరు స్టోర్ చేసుకొని ఎవ్రీడే మీరు అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే ఆల్టర్‌నేటివ్ డేస్ అంటే 2 డేస్‌కి అప్లై చేసుకున్నాక మళ్ళీ 2 డేస్‌కి అలాగ మీరు కూడా వాడొచ్చు. లేదు అంటే మాకసలు ఆయిల్ అంటే అస్సలు ఇష్టం లేదు అని అనుకున్న వాళ్ళు నైట్ టైమ్ అయినా సరే మీరు అప్లై చేసుకొని మార్నింగ్ హెడ్ బాత్ అన్నా చేయొచ్చు. సో, ఇలాగా మనం ఈ యొక్క ఆయిల్‌ని వాడుతూ ఉండొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ యొక్క ఆయిల్‌ని మనము తలస్నానం చేసిన తర్వాత మనము అప్లై చేసుకోవటం చాలా మంచిది. అంటే మనము తలస్నానం చేస్తాము. చేసిన తర్వాత అలాగే ఒక 4 డేస్ వరకు అలాగే ఆ హెయిర్‌తోనే ఉంటూ ఉంటారు చాలామంది. ఇలా ఉండటం వల్ల మనొక హెయిర్ అనేది చాలా గడ్డిలాగా అయిపోతది. ఇప్పుడు మనకి సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి జుట్టు అనేది చాలా గడ్డిలాగా అయిపోతూ ఉంటది. సో, అలా కాకుండా అట్‌లీస్ట్ 2 డేస్‌కి ఒకసారన్నా మనం ఆయిలింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. అట్‌లీస్ట్ మీరు హెడ్ బాత్ చేసే ముందన్నా అప్లై చేసుకోండి. ఇలా చేయటం వల్ల మనకు జుట్టుకి కావాల్సిన పోషకాలు అన్నీ అందుతాయి. మనం ఫుడ్ ఎలా అయితే తింటామో అలాగే ఒక ఆయ ఆయిల్ కూడా ఒక మంచి ఫుడ్ లాంటిది హెయిర్‌కి. సో, మంచి పోషణ అందిస్తది, హైడ్రేట్‌గా ఉంచుతది, బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అంది, మన ఆయిల్‌లో వాడిన పదార్థాలన్నీ మంచిగా జుట్టుకి ఉపయోగపడి జుట్టు పెరగటానికి ఉపయోగపడుతూ ఉంటది. సో, తప్పకుండా ఈ యొక్క ఆయిల్‌ని మీరు ట్రై చేసేయండి. సో, మనకు జుట్టు అనేది ఊడిపోకుండా, జుట్టు బాగా త్వరగా పెరగడానికి అలాగే ఎటువంటి డాండ్రఫ్ లేకుండా, ఇచ్చీ స్కాల్ప్ లేకుండా, హెల్తీ హెయిర్ గ్రోత్ ఉండటానికి ఈ యొక్క ఆయిల్ అనేది మనకి ఉపయోగపడుతూ ఉంటది. మరి కాఫీ నేను ఎలా తయారు చేసుకుంటున్నా అని అనుకుంటున్నారు? కాఫీ మేకర్‌తో అది అగారో బ్రాండ్ నుంచి నేను కాఫీ మేకర్ అనేది పర్చేస్ చేశాను. సో, నాకు చాలా బావుంది. ఇప్పుడేంటి అంటే ఏ కాఫీ తయారు చేస్తున్నా అనుకుంటున్నారా? క్యాపుచినో అండి. చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. సో, కాబట్టి చాలామందికి బయటకి వెళ్తే గనుక కాఫీ తాగుతారు. ఎందుకంటే వాళ్ళు చేసే కాఫీస్ చాలా బావుంటాయని. అదే మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. సో, ఎలా తయారు చేసుకోవాలి, ఏంటి ఈ అగారో బ్రాండ్ ఈ కాఫీ మేకర్‌ని ఎలా యూజ్ చేయాలి అని మీరు టెన్షన్ అస్సలు పడొద్దు. నేను ఆల్రెడీ వీడియో చేశాను. మీరు చూడకపోతే గనుక ఇక్కడ నేను ఐ కార్డ్‌లో ఇక్కడ ఇస్తాను చూసేయండి. సో, అలాగే కాఫీ మేకర్ నాకు అగారో బ్రాండ్ వాళ్ళది నాకు చాలా బాగా నచ్చిందనమాట. మనకి ఇక్కడ డికాషన్ రెడీ, అలాగే ఫోమ్‌తో ఉన్న పాలు కూడా రెడీ, క్యాపుచినో కూడా రెడీ అయింది. సో, మీకు కూడా కావాలంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసేయండి. సో, చూసారు కదండీ చాలా సింపుల్‌గా మనం ఇలా తయారు చేసుకోవాలి. అందరింట్లోనూ కొబ్బరి నూనె ఉంటది. కొబ్బరి నూనె ఉన్నా ఓన్లీ మనం కొబ్బరి నూనె రాయటానికి అందులో ఇంకా 4, 5 రకాల పదార్థాలు వేసుకొని చక్కగా జుట్టుకు ఉపయోగపడే ఇంగ్రీడియెంట్స్ వేసుకుంటే గనక జుట్టు ఇంకా ఒత్తుగా పెరగటానికి, పలచబడకుండా చాలా స్ట్రాంగ్‌గా హెయిర్ ఉండటానికి బాగా ఉపయోగపడుతూ ఉంటది. సో, కాబట్టి మీరు కూడా ఇలా ట్రై చేసి చక్కగా వారానికి 2 సార్లైనా ఓవర్ నైట్ అయినా అప్లై చేసుకొని, లేదు అంటే 2 డేస్‌కి ఒకసారి గ్యాప్ ఇచ్చుకుంటూ మనం ఆయిలింగ్ అనేది చేసుకుంటాం వల్ల జుట్టుని మంచిగా ప్రొటెక్ట్ చేస్తాము. అలాగే జుట్టు పెరగటానికి ఉపయోగపడుతది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీవిద్య.